హాయ్ ఫ్రెండ్స్, రిషబ్ శెట్టి హీరోగా తన స్వీయ డైరెక్షన్లో రుక్మిణి వసంత్ హీరోయిన్గా కాంతారా చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా దసరా కానుక అక్టోబర్ 2వ తారీఖున రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి నిర్మాతలకు వచ్చేసి హోంబలే వాళ్ళు నిర్మాత వ్యవహరిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాని నైజాం ఏరియాలో మైత్రి మూవీస్ వాళ్ళు ఈ సినిమాకి డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో ప్రమోషన్ కార్యక్రమాలు అయితే ముమ్మరంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ ఏర్పాట్లో భాగంగానే నిన్న సెప్టెంబర్ 28వ తారీఖున హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ కార్యక్రమానికి మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక బిగ్ స్టార్ ప్యాన్ ఇండియా హీరోయిన్ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న ఈ కార్యక్రమానికి హాజరు కావడం అయితే జరిగింది. కాంతారాకి ప్రీక్వెల్గా కాంతారా 1 కర్ణాటక సంస్కృతికి సంబంధించిన కథ కావడం వల్ల ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పేసి రిషబ్ శెట్టి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ సినిమా కోసం నేను చాలా కష్టపడ్డాను, ఈ సినిమా చాలా బాగుంటుంది చూడండి, మా కర్ణాటక సంస్కృతికి సంబంధించిన కథ కాబట్టి, ఒక మట్టి కథ కాబట్టి చాలా బాగుంటుంది చూడండి అని చెప్పేసి రిషబ్ శెట్టి గారు అంటం అయితే జరిగింది. అలాగే ఈ సినిమా గురించి ఎన్టీఆర్ అన్న ఏం మాట్లాడా ఏంటో అని చెప్పేసి ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాక్చువల్గా ఎన్టీఆర్ అన్నకి మన యాడ్ షూటింగ్లో కింద పడటం అయితే మనకు తెలిసిన విషయమే. ఎన్టీఆర్ అన్న రిషబ్ శెట్టి గారు ఎంత ఫ్రెండ్సో మనందరికీ తెలిసిన విషయం, వాళ్ళు ఎంత క్లోజ్గా ఉంటారో మనందరికీ తెలిసిన విషయమే. ఎన్టీఆర్ అన్న దెబ్బ తగిలి రెస్ట్ తీసుకుంటున్నా కూడా, అతను అంత బాధలో ఉన్నా కూడా రిషబ్ శెట్టి గారికి ఇచ్చిన మాట ప్రకారం ఎట్లయినా ఆ కార్యక్రమానికి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని అతనికి సపోర్ట్ చేయాలనే సంకల్పంతో తన నొప్పిని భరించుకుంటైనా వచ్చి తను ఈ కార్యక్రమంలో పాల్గొనడం అయితే జరిగింది. తను ఎంత బాధపడుతున్నాడో, తను ఎక్కువసేపు నిలబడలేకపోయినా కూడా తను ఎట్లయినా చేసి ఈ కార్యక్రమానికి వచ్చి ఆ సినిమాకి సపోర్ట్ చేయాలనే సంకల్పంతో తనైతే రావడం అయితే జరిగింది. ఎందుకంటే అతను ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఆ కార్యక్రమంలో మనం చూస్తుంటేనే అర్థమవుతుంది. తను ఎక్కువసేపు నిలబడలేకపోతాడు, అయినా కూడా తను వచ్చి ఆ సినిమా గురించి ఒక 2 ముక్కలు మాట్లాడటం అయితే జరిగింది. ఎన్టీఆర్ అన్న స్పీచ్ గురించి, ఎన్టీఆర్ అన్న స్పీచ్ వినాలని చాలామంది ఎదురు చూస్తూనే ఉంటారు. అందులోనే నేను ఒకడిని. వార్ 2 సినిమా తర్వాత ఎన్టీఆర్ అన్న స్పీచ్ నేను వినలేమో, ఇక డ్రాగన్ సినిమా వచ్చేదాకా ఆగాలేమో అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. కానీ కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం రూపంలో మరొకసారి ఎన్టీఆర్ అన్న స్పీచ్ వినే అవకాశం దొక్కినందుకు ముందుగా రిషబ్ శెట్టి గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. యాక్చువల్గా అయితే ఎన్టీఆర్ అన్న ఈ కార్యక్రమంలో ఇప్పుడు రావాల్సింది కాదు, కాకపోతే ఎన్టీఆర్ అన్నకి రిషబ్ శెట్టి గారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల ఎన్టీఆర్ అన్న ఈ కార్యక్రమానికి అయితే రావాల్సి వచ్చింది. ముందుగా ఎన్టీఆర్ అన్న ఏం మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసుకుందాం. తన చిన్నప్పుడు కర్ణాటక వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారు ఒళ్ళో కూర్చోబెట్టుకొని కర్ణాటక సంబంధించిన కొన్ని కథలైతే చెప్పారట. ఆ కథలు వింటుంటే చాలా అంటే చాలా బాగున్నాయి, ఈ కథలు ఎంతో బాగున్నాయి, ఈ కథలు చూడాలి వినాలి అనుకుంట తరుణంలో నేను చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ గారి కథలు చెప్తుంటే విన్నాను, అదే కథని సినిమా రూపంలో చూపిస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. తను ఇలా సినిమా రూపంలో చూపిస్తున్న రిషబ్ శెట్టి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నానని చెప్పేసి రిషబ్ శెట్టి గారికి కృతజ్ఞతలు అయితే తెలపడం అయితే జరిగింది. ఆ కథ సంబంధించిన సినిమా తీయడం ఈజీ కాదు, ఎంతో కృషి చేయాలి, ఎంతో కష్టపడాలి. ఈ విషయంలో రిషబ్ శెట్టి గారు చాలా కష్టపడ్డారని చెప్పేసి మరొకసారి రిషబ్ శెట్టిపై ప్రశంసల వర్షం అయితే ఎన్టీఆర్ గారు అయితే కురిపించడం అయితే జరిగింది.
మా మా అమ్మగారి డ్రీము కర్ణాటకలో ఉన్నటువంటి ఉడిపి కృష్ణుడిని నేను చూపించడానికి వెళితే నేను వెళ్ళినప్పుడు రిషబ్ శెట్టి గారు చాలా సహాయపడ్డారు. ఆ రోజు తన పనులన్నీ మానుకొని మాకు దగ్గరుండి కర్ణాటకలో ఉన్నటువంటి అన్ని గుడులు, ఉడిపి కృష్ణుడు గుడితో పాటు ఆ కర్ణాటకలో ఉన్నటువంటి అన్ని గుడులను తిప్పి మరీ మా దగ్గరుండి చూపించి పంపించాడు. ఈ విషయంలో నేను రిషబ్ శెట్టి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నానని చెప్పేసి మరొకసారి రిషబ్ శెట్టి గారికి అయితే కృతజ్ఞతలు అయితే తెలపడం జరిగింది. పనిలో పని భాగంగా తను తీయబోయే సినిమా సెట్స్ అన్ని చూపిస్తూ మాకు ఎంతో సహాయపడ్డారు. అక్కడ ఆ సెట్స్ అన్ని చూసిన తర్వాత అతను పడే కష్టం చూసిన తర్వాత రిషబ్ శెట్టి గారికి హ్యాట్సప్ చెప్పొచ్చని నేనైతే తెలియజేసుకుంటున్నానని చెప్పేసి ఎన్టీఆర్ అన్న అయితే చెప్పడం అయితే జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇలాంటి కథ తీయాలంటే మామూలు విషయం కాదు. ఇలాంటి కథని మన ముందుకు తీసుకొస్తున్న రిషబ్ శెట్టి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నానని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. రిషబ్ శెట్టి గారు యాక్టరా డైరెక్టరా దేంట్లో పట్టుంది అని చెప్పడం కష్టం. ఎందుకంటే ఆయన ఒక యాక్టింగ్లోనే కాదు, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే కాదు, ఈ 24 క్రాఫ్ట్స్లోనే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో అతనికి చాలా పెద్ద పట్టుంది. అలాంటి నటుల్లో రిషబ్ శెట్టి గారు అని చెప్పేసి ఎన్టీఆర్ గారు అయితే చెప్పడం బాగుంది. అలాగే ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నందుకు కాంతారా చాప్టర్ 1 మనం చాలా పెద్ద బిగ్ సక్సెస్ చేయాలి. ఈ సినిమాని థియేటర్లోనే చూడాలి. ఈ సినిమాని థియేటర్లో చూసి రిషబ్ శెట్టి గారికి మంచి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దసరా కానుకగా ఈ సినిమాని థియేటర్లో చూసి విజయవంతంగా ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని నేను అభిమానులు అయితే కోరుకోవడం అయితే జరిగింది. నాకు కొంచెం దెబ్బ తగలటం వల్ల నేను ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను, క్షమించండి అని చెప్పేసి ఎన్టీఆర్ని అభిమానులు ఉద్దేశించి అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే మీ అందరికీ తెలుసు, ప్రతి ఫంక్షన్లో ప్రతిసారి చెప్పే మాటే, మీరందరూ జాగ్రత్తగా ఇంటికెళ్ళండి. మీకోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల కోసమైనా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి మరొకసారి అభిమానులు ఉద్దేశించి మాట్లాడటం అయితే జరిగింది. ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.